హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఇంట్లో ఈసారి బోటి తెచ్చినప్పుడు రెగ్యులర్గా చేసుకునే బోటి ఫ్రైలా కాకుండా బోటి సంచితో ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని గ్రేవీ టైప్లో చేసుకుంటే వైట్ రైస్తో, చపాతీతో, రొట్టెతో పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ రెసిపీ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక 1 కప్ దాకా తురుముకున్న కొబ్బరిని తీసుకుంటున్నాను. కొబ్బరి పౌడర్ ఉంటే కూడా సరిపోతుంది. దీన్ని బ్లెండర్ జార్లో యాడ్ చేసుకొని ఒక 2 మీడియం సైజ్ దాకా టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని విత్తనాలన్నీ రిమూవ్ చేసుకొని బ్లెండర్ జార్లో యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. టొమాటోలో ఉండే వాటర్తోనే మెత్తగా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. ఈ కోకోనట్ టొమాటో పేస్ట్ ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సర్ జార్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఆ వాటర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. తరువాత ఇంకొక జార్ లో హోల్ మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 లవంగాలు, 2 ఇలాచి, కొద్దిగా జాపత్రి, ఒక 20 దాకా ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు, ఒక చిన్న కట్ట కొత్తిమీర ఆకులు వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా ఉప్పు, అవసరమైతే కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని దీన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ పలావ్స్ వండేటప్పుడు ఈ మసాలాని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేస్తే దాని రుచి అమోఘంగా ఉంటుంది. తర్వాత బోటి సంచిని తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని నీళ్లలో ఉప్పు, నిమ్మకాయ, పసుపు యాడ్ చేసుకొని ఈ పీసెస్ ని అందులో యాడ్ చేసుకొని వాటర్ ని చేంజ్ చేస్తూ 5 to 6 టైమ్స్ వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఇలా పెద్దగా చెక్క అలాగే నైఫ్ ఉంటే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న బోటీని ఇందులో యాడ్ చేసుకొని కీమా లాగా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే మటన్ షాప్ లోనే బోటీని బాగా క్లీన్ చేపించి ఈ విధంగా కీమా లాగా ప్రిపేర్ చేసుకొని మీరు తీసుకుని రావచ్చు. మా ఇంట్లో అవైలబుల్ గా ఉండడంతో నేను ఇంట్లోనే క్లీన్ చేసుకొని కీమాని ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా బోటీ పీసెస్ ని ఎంతవరకు వీలైతే అంతవరకు బోటీ పీసెస్ ని కీమా లాగా కొట్టుకొని వీటిని రుబ్బు రోలులో యాడ్ చేసుకోండి. ఎంతవరకు వీలైతే అంతవరకు యాడ్ చేసుకొని బాగా రుబ్బుకోండి మెత్తపడేంత వరకు. మీరు కావాలి అనుకుంటే మిక్సర్ జార్లో కూడా యాడ్ చేసుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఉండలు చుట్టడానికి వీలుగా వచ్చేంత వరకు మెత్తగా రుబ్బుకొని దీన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన బోటీని కూడా ఇందులో యాడ్ చేసుకొని ప్రాసెస్ ని రిపీట్ చేసుకోండి. తర్వాత రుబ్బుకున్నదంతా రోలులో యాడ్ చేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి, 2 టీ స్పూన్ల దాకా ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. రోలుతో కూడా ఒక 2 నిమిషాలు బాగా రుబ్బుకుంటే మసాలాలు అంతా దానికి బాగా పడుతాయి. తరువాత ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, ఉప్పు చెక్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒక 3-4 నిమిషాలు బాగా రుబ్బుకుంటే మసాలాలు అంతా బోటి కీమాకు బాగా పట్టి ఇంకా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ రోలులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని లైట్గా వాష్ చేసుకొని ఆ వాటర్ని కూడా గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సింపుల్గా చెప్పాలంటే బోటి పీసెస్ని వాష్ చేసుకొని మటన్ షాప్లోనే కీమా లాగా కొట్టించుకున్న తర్వాత మిక్సర్ జార్లో మెత్తగా రుబ్బుకొని అందులో మిరియాల పొడి, మసాలా, కారం, ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని చేతికి ఘీ కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇలా ఉండల్లాగా చుట్టుకోండి. ఇలా మెత్తగా రుబ్బుకుంటే ఉండలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఉండల పైన క్రాక్స్ కూడా రావు. ఇలా బోటి కీమా బాల్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఒక 10 స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా హ్యాండ్ పైన అప్లై చేసుకోగా మిగిలిన ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను. నూనె వేడి అయ్యాక ఫ్లేమ్ లో చేసుకొని ఇందాక చుట్టి పెట్టుకున్న బోటి కీమా బాల్స్ ని లైట్ గా చుట్టుకుంటూ అన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఉండలని కదిలించకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఒక 5 to 6 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. చూడండి, 6 మినిట్స్ తర్వాత బోటి నుండి మనకు వాటర్ రిలీజ్ అయిపోయింది. ఉండలు కూడా గట్టిపడి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనము లైట్ గా మిక్స్ చేసుకోవచ్చు. ఉండలు మెత్తగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకుంటే ఉండలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇందులో ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒక 3/4 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మసాలా పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఒక 4 to 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాము.
5 మినిట్స్ తర్వాత మసాలా పచ్చి వాసన పోయి నూనె అనేది సపరేట్ అయిపోయింది చూడండి. ఈ స్టేజ్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసుకుందాము. మనం మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇలా చేస్తే ఉండలకి కారం, ఉప్పు, మసాలాలు అన్నీ బాగా పడుతాయి. 3 నిమిషాల తర్వాత చూడండి నూనె అనేది మనకు సపరేట్ అయిపోయింది. ఉండలు కూడా మనకు ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా చక్కగా ఉన్నాయి. ఇలా ఖచ్చితంగా నూనె పైకి తేలిన తర్వాత ఇందులో ఒక 1.5 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుందాము. నేను రోలు క్లీన్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులో కొద్దిగా యాడ్ చేసుకున్నాను. తర్వాత గ్రేవీ కోసం ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ టొమాటో పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని లైట్గా కలుపుకొని ఉప్పు, కారం, మసాలా అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని కలుపుకోండి. నాకు ఇక్కడ కొద్దిగా కారం, ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకొని కుక్కర్ని క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్, లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఉండలు అనేవి ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉడకకుంటే మీరు ఇంకొక 2 విజిల్స్ వరకు రానిచ్చుకోవచ్చు. ఉండలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతే మీరు చింతపండు రసం పిండాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే చింతపండు రసం పిండుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. లేదు అంటే సర్వ్ చేసేటప్పుడు నిమ్మకాయ రసం పిండుకొని సర్వ్ చేయండి. చూడండి చక్కటి గ్రేవీతో కీమా బోటి బాల్స్ కర్రీ మనకు రెడీ అయిపోయింది. అన్నం, రొట్టె, చపాతీకి అన్నిటికీ పర్ఫెక్ట్గా సరిపోయేలాగా ఏమైనా రెసిపీ కావాలి అనుకుంటే మీరు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ బోటీ ఫ్రై రెసిపీ ఉంది. మీరు కావాలనుకుంటే చెక్ చేయండి. రిలేటెడ్ లింక్లో కానీ ఐ బటన్లో కానీ ఇచ్చి ఉంటాను. మీరు ఖచ్చితంగా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మటన్ కీమా బాల్స్ గ్రేవీ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.